నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ మూవీ నుంచి ఒక బిగ్ అప్డేటు, అలాగే డబుల్ ధమాకా అప్డేట్తో మీ ముందరికైతే వచ్చేసాను ఇవాళ. సో ఇవాళ వీడియో ఏంటంటే, మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న డ్రాగన్ మూవీ వచ్చి 2027 జూన్ 11వ తేదీన అయితే రిలీజ్ కాబోతోంది వరల్డ్ వైడ్. అలాగే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అయితే మాత్రం మన జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు అయితే మాత్రం రిలీజ్ కాబోతోంది. సో దానికి తగ్గట్టుగానే డబుల్ ధమాకా అప్డేట్ కూడా ఇంకోటి ఏంటంటే, మన గాడ్ ఆఫ్ వార్ మన త్రివిక్రమ్ గారు కూడా సినిమా నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారితో. ఆ సినిమాకి సంబంధించిన కొంచెం చిన్న హింట్ ఇచ్చే విధంగా ఒక టీజర్ కానీ ఒక గ్లిమ్స్ కానీ వదిలేదానికైతే మాత్రం మూవీ టీము త్రివిక్రమ్ గారు కూడా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అనమాట. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక కొత్తగా చూపించేదానికోసం హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్స్ని అయితే తీసుకువస్తున్నారనమాట మన ఇండస్ట్రీకి. సో ఈ సినిమాతో గాడ్ ఆఫ్ వార్తో త్రివిక్రమ్ గారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా డ్రాగన్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఆ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు అయితే బలంగా ఉన్నాయి. సో ఆ సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా డ్రాగన్ సినిమా అయితే మాత్రం 2 పార్ట్లకి అయితే రిలీజ్ కాబోతుంది. గత వీడియోలో అయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. జూన్ 11, 2027 అయితే డ్రాగన్ 1 పార్ట్ 1, అలాగే 2027 డిసెంబర్లో 11వ తేదీన అయితే మాత్రం పార్ట్ 2 అయితే రిలీజ్ చేసేదానికి మూవీ టీం అయితే సన్నద్ధమైందనమాట. దానికి తగ్గట్టుగానే యాక్షన్ ఎపిసోడ్లు అయితే చాలా బలంగా ఉన్నాయి. ఈసారి డ్రాగన్ సినిమాతో రికార్డులు అయితే బ్రేక్ అయ్యేదానికి హెవీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ప్రశాంత్ నీల్కి చాలా ఇష్టమైన హీరో ఎవరైనా ఉన్నారంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారని చెప్తూ ఉంటారు. ప్రశాంత్ నీల్ చేయని యాక్షన్ మనకుండదు. కేజీఎఫ్ చాప్టర్ 1 కానీ చాప్టర్ 2 కానీ సలార్లో కానీ మనం చూసాము. కానీ ఇప్పటి వరకు కూడా ప్రశాంత్ నీల్ సినిమాల్లో వీకెస్ట్ ఏంద్రా అంటే ఆయన డైలాగ్స్ అవి అంత డైనమిక్లో పేలలేదు. సో అందుకోసం ఈ సినిమాలో డ్రాగన్ సినిమాలో దేవకట్ట అని అయితే మాత్రం ప్రస్థానం సినిమా డైరెక్టర్ మన అందరికీ తెలుసు. ప్రస్థానంతో ఆయన నేషనల్ అవార్డు, నంది అవార్డు కూడా అందుకున్నాడు. అటువంటి డైరెక్టర్ ఈ సినిమాకి అసిస్టెంట్గా ప్రశాంత్ నీళ్ళు పెట్టుకోవడం వల్ల ఈ సినిమాకి డైలాగ్ రైటింగ్లో కానీ పవర్ఫుల్ డైనమైట్ డైలాగ్స్ ఉండే విధంగా సినిమాని తీర్చిదిద్దేదానికోసం ప్రశాంత్ నీళ్ళు అయితే మాత్రం దేవకట్ట గారిని ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రజెంట్ అయితే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ మీద భారీ డైలాగులు అంటే మెస్మరైజింగ్ చేయబోయే విధంగా ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవచ్చు. గ్లిమ్స్ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎంత పెట్టుకున్నా సరే ఏమాత్రం తగ్గదు. మీరు ఎంతలా ఎదురు చూస్తున్నారో నేను కూడా అంతలా ఎదురు చూస్తానన్నమాట. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారు 2000 కోట్ల క్లబ్లో చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ నందమూరి ఫ్యాన్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే ఎప్పుడూ చంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లా మీ చంచే వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.